ప్రముఖ నటుడు రంగనాథ్కు చిత్ర పరిశ్రమ అభిమాన లోకం కన్నీటి వీడ్కోలు పలికింది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. రంగనాథ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ బన్సీలాల్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఒంటరితనం, మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన రంగనాథ్ భౌతిక కాయానికి ఉదయం గాంధీ ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. ప్రాథమికంగా ఆత్మహత్యగానే నిర్ధారించినట్లు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. ప్రాథమికంగా అయితే వేరే అనుమానం ఏమీ లేదు. మెడ చుట్టూ ఉరి వేసుకున్న గాయం అయితే చాలా స్పష్టంగా ఉంది. వేరే స్టమక్లో ఎటువంటి ఎరుపుదనం కానీ ఏమీ లేదు. అయినా కూడా ఎందుకన్నా మంచిదని విశ్లేషణ కోసం పైకి పంపడం జరిగింది. ఆ కమిలిన ఉరితాలకు గాయము స్పష్టంగానే ఉన్నది. సాధ్యమైనంత వరకు అది ఆత్మహత్యలోనే అలా మాకు కనపడుతుంది. శవ పరీక్ష తర్వాత రంగనాథ్ పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించారు. అక్కడ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుణ్ణి, ఆత్మీయుణ్ణి కోల్పోయిందంటూ ఆవేదన చెందారు. వందలాది చిత్రాల్లో నటించిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్స్ నుంచి భౌతిక కాయాన్ని గాంధీనగర్లోని రంగనాథ్ పెద్ద కుమార్తె నీరజ ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిశ్రమలోనే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి స్నేహితుడు, ఆత్మీయుణ్ణి కోల్పోయామని సినీ నటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భగవంతుడు ఆయనకి పెట్టిన పరీక్షలు ఇన్ని అన్ని కాదు. 6 సంవత్సరాల క్రితం ఆ భార్య చనిపోయినప్పటి నుంచి కూడా చాలా గుంభరంగా పైకి ఎవరి దగ్గరకు తన బాధల గురించి ఎప్పుడు చెప్పేవాడు కాదు. తర్వాత చాలా ఆత్మస్థైర్యం ఉన్నవాడు. అలాంటి మంచి మనిషి చివరికి ఇలా తుది అంకం ఇలా అవటం మాత్రం చాలా బాధ అనిపించింది. రీసెంట్ గా ఎన్నో సినిమాలు మేము కలిసి చేసాము. నా సినిమాలు ఎన్నో ఇట్లో ఆయన ప్రధానమైన పాత్ర పోషించారు. ఆ టైంలో కూడా ఆయనతోటి గడిచిన క్షణాలు నిజం మధుర క్షణాలు. నాకు ఒక బలహీనతకు లోనయ్యి రకమైనటువంటి బలవన్మరణానికి లోనవుతారని, పాల్పడతారని నేను నిజంగా ఊహించలేదు. వారిని పోగొట్టుకున్న మేమందరం కూడా దురదృష్టవంతులం. ఆయన లోటు ఈ సినిమా పరిశ్రమకు, ఆయన కుటుంబ సభ్యులకి అది తీర్చలేనిది. అంత ఆత్మస్థైర్యం, వేదాంత ధోరణి ఇన్ని ఉన్న వ్యక్తి ఎందుకు ఈ విధమైనటువంటి ఇటువంటి చావుని ఆయన ఎందుకు కోరుకున్నాడు అంటే, మనిషికి ఒంటరితనం ఎంత బాధిస్తుంది జీవితంలో అన్నదానికి నిదర్శనం ఆయన ఆత్మహత్య. ఇటీవల వరుసగా నటులను కోల్పోవడం, ఇప్పుడు రంగనాథ్ సైతం దూరమవడాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రంగనాథ్ గారితో నాకు పర్సనల్గా ఉన్న రిలేషన్షిప్ ఎంతటిది అనంటే, ఆయన నా పెళ్లి దగ్గరుండి జరిపించిన వాళ్ళల్లో రంగనాథ్ గారు ఒకరు. సో వారి ఫ్యామిలీతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. చాలా డీప్ కండోలెన్సెస్ టు రంగనాథ్ గారి ఫ్యామిలీకి. చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మందితో పాటు రాజకీయ ప్రముఖులు రంగనాథ్ పెద్ద కుమార్తె ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. Thank you.